ప్రార్థన చేయండి. దేవా, నీ చిత్తం చేయాలనే ఆశ నాకుంది. అది నాకు ఎట్లా తెలిసిద్దా అని మిగులు ఆశతో ఎదురు చూశాను. ఈరోజు కొన్ని సంగతులు నాకు బయలుపరిచావయ్యా. ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి కూడా నాకు తేటపరిచి నాతో మాట్లాడు. నా జన్మ సార్థకమయ్యేటట్టు చేయి. నా సమయం వ్యర్థం కాకుండా చేయి. పరలోక ఆనందాన్ని భూమి మీదనే పొందడానికి సహాయం. నిరంతరం నిలిచి శాశ్వత జీవాన్ని పొందుకునే ధన్యత దయచే. అంతేకాదు, నశించిపోతున్న ఆత్మలను రక్షించి నీ దగ్గర నా ప్రభువా ధన్యుడనై నిలిచే భాగ్యం దయచే. మా బిడ్డలందరినీ కూడా నీ స్వరాన్ని వినేవారుగా, నీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా బిడ్డని తీర్చిదిద్దామని. ఏది దయ్యపు స్వరమో, ఏది దైవ స్వరమో వాక్యాన్ని ఎరిగితేనే మేము తెలుసుకోగలం నాయన. వాక్యాన్ని ఎరగకపోతే మేము తెలుసుకోలేం. కాబట్టి అందరూ నీ వాక్యాన్ని అమితంగా ప్రేమించి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బాగుగా ధ్యానించి అందులో చెప్పబడిన నీ చిత్తమంతా గైకొని నీ చిత్తానుసారమైన మనసు గలవారగినట్లు దీవించు. ఇప్పటికే చాలా మంది సమయం పోగొట్టుకున్నారు. ఇక పోగొట్టుకోకుండా ఉన్న శేషమైన నీలో సమర్థవంతంగా ఖర్చు పెట్టేటట్టు వారిని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.